బాస్ ఇస్ బ్యాక్, కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. బెల్లయ్య నాయక్ గారు ఉన్నారు మనకి ఫోన్ లైన్లో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. బెల్లయ్య నాయక్ గారు, ఏంటి సార్ ఎలా ఉంది మీ అబ్జర్వేషన్ ఏంటి రెండు రాష్ట్రాల ఫలితాలకు సంబంధించి, కౌంటింగ్ సంబంధించి? రెండు రాష్ట్రాలకు సంబంధించి అయితే మహారాష్ట్ర, జార్ఖండ్ కంప్లీట్ గా ఈవీఎంలు ఓపెన్ అయ్యి కౌంటింగ్ స్టార్ట్ అయ్యి 5వ రౌండ్ వచ్చేటట్లకి రెండు రాష్ట్రాల్లో కూడా మెజారిటీ ఇండియా కూటమికి వస్తుంది, ప్రభుత్వాలు ఏర్పడుతుంది. దాంట్లో ఏం డౌట్ లేదు. ఇండియా కూటమి గెలుస్తుంది అంటున్నారా? 100% గెలుస్తుంది. 99 కూడా కాదు. ఎట్లా ఇప్పుడు వరకు ఉన్నటువంటి ట్రెండ్స్ చూస్తుంటారు కదా మీరు? మీకు ఏం ట్రెండ్ మీ దగ్గర ఉందో నాకు ఐడియా లేదు. నేను ఇక్కడే మహారాష్ట్రలో గచ్చిరోలిలో ఉన్నాను. అక్కడ ఎలా ఉంది సార్? ఏం చెప్పండి, మీ దగ్గర ఉన్న సమాచారం చెప్పండి సార్. నా దగ్గర నాకున్నటువంటి సమాచారం మేరకు 140 సీట్స్ వరకు ఇప్పటికే ఇండియా కూటమికి లీడ్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటిదాకా కౌంట్ అయింది ఓన్లీ ఓటు బ్యాలెట్ పేపర్ సంబంధించినటువంటి కౌంట్ కంప్లీట్ అయింది ఫస్ట్ రౌండ్ ది. ఈవీఎంలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మా దగ్గర. ఇప్పుడు మా పార్లమెంట్ గచ్చిరోలి పార్లమెంట్ కింద 5-6 సీట్లలో మేము 5 సీట్లు గెలవబోతున్నాం. పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ ఎలా కనిపించింది మీకు? పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ ఎలా కనిపించింది? పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ పైసల మీద అది కొనుక్కునే ఓట్లు కదండి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కొనుక్కునే ఓట్లు. ఈవీఎం ఓట్లేమో జనాలు వేసే ఓట్లు. మరి రెండు అటువైపే ఉన్నాయి. మీరు చెప్పినట్టు మీరు చెప్పే రీజన్ తోనే చూద్దాం. అవి కొన్న ఓట్లు అటువైపే ఉన్నాయి, ఈవీఎంలు ఏవో అంటున్నారు, అవి ఆ ఓట్లు అటువైపే కదా ఉంటాయి. మరి నేను గ్రౌండ్ లో ఉండి మాట్లాడుతున్నా. ఏం జరిగిందో ఇవాళ 2 నెలల నుంచి చూడున్నా. ఇక్కడ నిన్న ఎన్నికల కంటే 3 రోజుల ముందు బీజేపీ నాయకత్వం ఎట్లా బిహేవ్ చేసింది, ఎట్లా డబ్బు సంచుల్ని కుమ్మరించి ఎట్లా ప్రయత్నం చేసేదో అన్ని కళ్ళకి పెట్టుకుని చూసినాం. రాష్ట్రం అంతా ఇంకా ముందు దక్షిణ భారతదేశంలో ఉండే ట్రెండ్ అంతా దేశం అంతా ఎక్స్పాండ్ చేసే పని ఎట్లా చేస్తున్నారో చూస్తున్నాం. అయినా దాని ప్రభావంలో ఉండేటటువంటి అవకాశం లేదు ఎన్ని చేసినా. కాబట్టి ఖచ్చితంగా నాకున్నటువంటి నమ్మకం మేరకు, నాకున్నటువంటి విశ్వాసం మేరకు అయితే ఖచ్చితంగా ఇండియా కూటమి మహావికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్పడేటటువంటి అవకాశాలే ఉన్నాయి. ఇంకో గంటలో ఈ ట్రెండ్స్ అన్ని కూడా మారుతాయి. మీకు మనం ఎందుకంటే విశ్వాసాలు వేరు, వాస్తవాలు వేరు ఉంటాయి కదా. మనం ఒక గంట సేపు ఆగితే రిజల్ట్స్ అన్ని వస్తాయి కదా. మేము తిరుగుతున్నాం ఇక్కడ, నాకేం 4G లేదు. బెల్లయ్య నాయక్ గారు, అమర్ గారు మీతో మాట్లాడతారు. అన్నగారు నమస్కారం అండి. ఏం లేదు, ఇప్పుడు మనం హర్యానా అప్పుడు కూడా అనుకున్నాం, గ్రౌండ్లో ఉన్నాము, గ్రౌండ్ రియాలిటీస్ మాకు తెలుసు అనుకున్నాం, కానీ ఫలితాలు కింద మీద అయినాయి. అట్లాంటి పరిస్థితి వాళ్ళ మహారాష్ట్రలో ఉండే అవకాశం ఉందా? అయితే 2 విషయాలు ఉన్నాయన్న. కొన్ని టాప్ 4 సీట్స్ ఉన్నాయి. 5,000తోని 1,000తోని 2-3 వేలతో గెలిచే సీట్లు కూడా ఉన్నాయి. అక్కడ అట్లా ఎన్ని సీట్లు ఎఫెక్ట్ పడుతుంది అనేది చూడాల్సినటువంటి అవసరం అవుతుంది. చెప్పినటువంటి మాట వాస్తవం. ఎందుకంటే హర్యానాలో బిలో 2,000 ఓట్లతోని 14 సీట్లు పోయినటువంటి పరిస్థితి ఉంది. 14 సీట్లు మారి ఉంటే పరిస్థితి వేరే ఉండదు. రెండోది దాదాపు ఒక 16 సీట్లలో కాంగ్రెస్ రెబల్స్ డబ్బులు ఇచ్చి వేయించినటువంటి పరిస్థితి ఉంది అక్కడ. ఆ జాగ్రత్త కాంగ్రెస్ గా మహారాష్ట్రలో మేము తీసుకున్నాం. ఇప్పుడు మా దగ్గర కూడా ఒక కాన్స్టిట్యున్సీ, ఆర్మూరి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా గతంలో 3 సార్లు పోటీ చేసి ఒకసారి గెలిచి 2 సార్లు ఓడిపోయిన ఆయన కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు. ఆయనకు 2 కోట్లు ఇచ్చి బీజేపీ క్యాండిడేట్ గా పెట్టించింది. కానీ ఆయన ప్రభావం నామమాత్రంగా ఉండేటటువంటి పరిస్థితి లేకుండా చేయగలిగా. ఎందుకంటే సక్సెస్ఫుల్ గా ఓటర్లకు, మా కార్యకర్తల దగ్గరికి కొద్దిగా మీరు అన్నట్టు హర్యానాలో వచ్చినటువంటి ఫలితాల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ 4th రౌండ్ 5th రౌండ్ అయ్యే నాటికి ఒక క్లారిటీ టైం వచ్చేటటువంటి క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉందన్న. కానీ ఏంటంటే చాలా దిక్కులలో కొంత టఫ్ ఫైట్ అయితే చాలా దిక్కులలో ఉంది. టఫ్ ఫైట్ జరిగేటటువంటి సీట్లలో. బెల్లయ్య నాయక్ గారు, మీరు అంటున్నది వాస్తవం. మేము స్టూడియోలో కూర్చున్నాం, మీరు ఫీల్డ్ మీద ఉన్నారు, కరెక్టే. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే బీజేపీ 101, కాంగ్రెస్ 31 స్థానాలు లీడ్లో ఉన్నట్టుగా వస్తుంది. ఇంత తేడా ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన 102 స్థానాల్లో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మహావికాస్ అఘాడీలో ఉన్నటువంటి 3 సంస్థలు, 3 పార్టీలు 85 సీట్ల పొద్దున పోటీ చేశాం మేము. అందరికి ఈక్వల్ గా సీట్ల పంపకాలు జరిగినటువంటి పరిస్థితి ఉంది.
బీజేపీనేమో మొత్తం మిగతా మహారాష్ట్ర పార్టీలని తాను మింగేసి తానే పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఓకే. అయితే ఇక్కడ వాళ్ళు కొన్ని సీట్లు 85 మేము పోటీ చేసినప్పటికీ తర్వాత కొన్ని సీట్లు శివసేన నుంచి, అదే విధంగా ఎన్సీపీ శరద్ పవార్ గారి నుంచి కూడా కొన్ని మీరే పోటీ చేస్తే బాగుంటుందని సర్వే బేసిస్ మీద మాకు కొన్ని అప్పచెప్తే 102 సీట్లు పోటీ చేశాము. ఈ 102 సీట్లలో మోర్ దాన్ 50% సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది. కాదు, మీరు ఈవీఎంల పైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ హర్యానా నుంచి వాయిస్ పెంచారు, ఏంటి కారణం? ఈవీఎంల మేనేజ్మెంట్ జరుగుతోందా, మ్యానిపులేషన్ జరుగుతోందా? ఎన్నికలు జరుగుతున్నాయి, ఫలితాలు వస్తున్నప్పుడు దాని మీద మాట్లాడుకుందాము. డైవర్ట్ చేసేటటువంటి డిస్కషన్ కంటే కూడా ఇవాళ మీ ఛానల్లో ఏం ట్రెండ్ ఇస్తున్నారో తెలియదు. చాలా ఛానల్స్ లో ట్రెండ్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. చాలా మెజారిటీ ఛానల్ అయితే టఫ్ అండ్ ఈక్వల్ కాంటిగే టక్కర్ పద్ధతిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మేము మరాఠా ఛానల్స్ ఇస్తున్నటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్, మరి అక్కడ తెలుగు ఛానల్లో ఏమొస్తుందో నాకైతే తెలియదు, అది చూడలేదు నేను. రైట్ రైట్. ప్రస్తుతానికైతే నమ్మకంగానే ఉన్నారు అంతేనా? 100% నమ్మకంతో ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అండి బెల్లయ్య నాయక్ గారు.